నక్షత్రం యోగ కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం కాలయో కర్మ సాధనం. తిథి వారము నక్షత్రము యోగము కరణము వీటిని పంచ అంగములు అని పిలువబడతారు. అందులోపల ఇవన్నీ కూడా పంచాంగానికి ఏది ఆధారం అంటే మంచి చెడులకు ఆధారంగా ప్రామాణికంగా తీసుకొని మన తెలంగాణ లోపల గోల్కొండ ఖిలాకు సంబంధించినటువంటి ఒక పంచాంగం ఇది. దీన్ని శ్రీరామ సిద్ధాంతి వారు సిద్దిపేట వారిచే గుర్తింపబడినటువంటిది ఈ పంచాంగం. ఇది ముఖ్యంగా ఈ గోల్కొండ అంటే అక్షాంశ రేఖాంశాలని మనకు ఉంటాయి. ఆ అక్షాంశ రేఖాంశాలను బట్టి మనం ఏదైనా తిథి కానీ ప్రమాణం కానీ తీసుకోవాలంటే ఆ అక్షాంశ రేఖాంశాలను బట్టి ఈ కాలానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక సమయాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ లెక్క ప్రకారం మనం భాద్రపద పౌర్ణిమకు చాలా చక్కగా విశేషమైనటువంటి యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం వస్తున్నది. మరి అయ్యా ఎలా చేయాలి, ఎప్పుడు ఆచరించాలి, దాని యొక్క నియమాలు చెప్పండి అని ప్రజలందరూ కూడా తర్జన భర్జన అవుతున్నారు. మిగతా యూట్యూబ్లో అన్నీ కూడా పట్టించుకోకండి. మనకు లోపు మంచిగా చక్కగా భోజనాలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలిగిను. ఎప్పుడైతే విశేషంగా మనం చేస్తామో ఏది జపము కానీ తపము కానీ అప్పుడు 9:32 నుంచి 1:32 వరకు ఎవరు కూడా భోజనాలు కానీ ఏమీ చేయకూడదు. 9:32 స్పర్శ స్నానం చేయవలేను. ఆ తదుపరి 1:32 మళ్ళా విడుపు స్నానం చేసి ఆ యొక్క గ్రహణం సమయం ఏదైతే ఉన్నదో 9:30 నుంచి 1:32 ఆ మధ్యకాలం అంతా కూడా జపాలు చేసుకోవలేను. అయ్యా మరి ఏం జపం చేయాలి? శివాక్షరి అంటే ఏమిటి? ఓం నమ శివాయ. అష్టాక్షరి ఓం నమో నారాయణ అనే జపాలు చేసుకుంటూ మీ యొక్క పాపాన్ని ప్రక్షాళన చేసుకోగలరు. ఇంకా విశేషంగా మరి ఎప్పుడు భోజనం చేయాలి? చాతగాని వాళ్ళు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరికీ ఒక సమయం కేటాయించబడినది. మధ్యాహ్నం వాళ్లకు నియమం అవసరం లేదు. 1 గంట తర్వాత 6 మాత్రమే చేయవలేను ఎవరికైనా. ఇది ఎక్స్క్యూజ్ కేవలం పిల్లలకు పెద్దలకు మాత్రమే. ఆ తర్వాత రాత్రి ప్రారంభకాల దశలో 9:30 జపానికి కూర్చోవలేను అందరూ కూడా. కొత్త జపాలు కరంగులి గిరంగులి ఇవన్నీ కాకుండా మనకు అవసరం ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ అవి చేయండి. దానిలో భాగమే చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణంలో జపం చేసుకోండి. మీ గురువుల వారు ఇచ్చినటువంటి ఒక జపాలు చేసుకోండి, తరింపజేసుకోండి. తెల్లారితే 6:30 తర్వాత యథావిధిగా ఇల్లంతా కడుక్కొని చాలా చక్కగా దేవతార్చన చేసుకొని ఇంట్లో దేవుళ్ళ పటాలు కానీ ఏమున్నా కూడా వాటి బొట్లు పెట్టుకొని తర్వాత చక్కగా ఇంత ధూపము దీపము నైవేద్యం పెట్టి మీరు కూడా కమ్మగా భోజనాలు చేసుకోవచ్చును. మహాదేవ శంకర.